హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేర్ల అమ్మకం. విజయపూర్ సంతలో ఒక ముసలివాడు ఒక మూలగా కూర్చుని పేర్లు అమ్ముతాను కొనండి బాబు, విలువైన పేర్లు, వెలగట్టలేని పేర్లు అని అదే పనిగా బిగ్గరగా అరుస్తూ అక్కడి జనం దృష్టిని ఆకర్షించసాగాడు. ఆ ముసలివాడి పేరు పోతురాజు. వాడికి ఒక రోగిష్టి పెళ్ళాము, పెళ్ళిడికొచ్చిన కూతురు ఉన్నారు. వాడు వయసులో ఉండగా రాజుగారి సైన్యంలో ఉంటూ ఒకానొక యుద్ధంలో కాలు పోగొట్టుకుని అవిటివాడు కావడమే కాక రాజుగారి నిరాదరణకు కూడా గురైన దురదృష్టవంతుడు. పోతురాజు పిచ్చివాడనుకుని సంతలో జనం ఎవరూ వాడి పేర్ల అమ్మకాన్ని గురించి పట్టించుకోలేదు. కానీ అవకాశం కోసం చూస్తూ జనంలో తారట్లాడుతున్న జోగులు అనే చిల్ల దొంగ మాత్రం సంగతేమిటో తెలుసుకోవాలని పోతురాజును సమీపించి, ఒరే ముసలాడా, లోకంలో ఎక్కడైనా డబ్బిచ్చి పేర్లు కొనే పిచ్చివాళ్ళు ఉంటారా అని అడిగాడు. నిజమే, మామూలు పేర్లైతే కొనరు, కానీ నేనమ్మేవి లక్షలు విలువ చేసేవని తెలిస్తే ఎవరు మాత్రం కొనరు అన్నాడు పోతురాజు. అలా అయితే నీ పేర్ల గొప్పతనం ఏమిటో చెప్పు చూద్దాం అని అడిగాడు ఆసక్తిగా జోగులు. తేరగా చెప్పే పేర్లు కావవి. ఒక్కొక్క పేరుకు 25,000 వరహాలు ముందుగా చెల్లిస్తేనే నేను చెబుతాను అన్నాడు పోతురాజు. జోగులు నవ్వి, నీ పేర్లు అంత విలువైనవో కావో తెలుసుకోకుండా అంత ధనం నీకెవడిస్తాడు? నీకు నా మీద నమ్మకం ఉంటే ఒక పేరు చెప్పు, దాంతో లాభం వస్తే వచ్చే సంత రోజు వచ్చి నువ్వు అడిగిన ధనం ఇస్తాను అన్నాడు. పోతురాజు జోగుల్ని క్షణకాలం పాటు పరిశీలనగా చూసి, నీ మీద నమ్మకంతో ఒక పేరు చెబుతాను, నిజాయితీగా నా డబ్బు నాకిస్తే నా దగ్గరున్న రెండో పేరు కూడా నీదే అని ఇలా చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం విజయపురి సరిహద్దు గ్రామాల్లో చిరుతపులి ఒకటి విజృంభించి గ్రామస్తుల్ని వాళ్ల పశు సంపదను ధ్వంసం చేయసాగింది. రాజు దాన్ని చంపించడానికి ఎన్నో విధాల ప్రయత్నించి విఫలుడై చివరకు పులిని చంపిన వారికి 1,00,000 వరహాల బహుమతిని ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని దినాలకు ఒక గ్రామ పులిమేరలో చంపబడ్డ పులి కళేబరం కనిపించింది, కానీ దాన్ని చంపిన వారెవరో తెలియరాలేదు. ప్రకటించిన బహుమతి అందజేయడం కోసం రాజు వేగుల్ని పంపి వెతికించారు. పులిని చంపిన వాడి పేరు చక్రధరుడని తెలిసింది, కానీ ఇప్పటి వరకు అతడి జాడే లేదు. నువ్వు పేరుకు తగ్గట్లు వేషం మార్చుకొని రాజుగారిని కలిస్తే ఆ బహుమతి నీకు దక్కుతుంది. వెంటనే జోగులు వేషం మార్చుకుని రాజుగారిని సందర్శించి తన పేరు చక్రధరుడని, కొంతకాలం క్రితం పులిని చంపింది తనేనని చెప్పాడు. ఇది విన్న రాజు అనుమానంగా, మరైతే బహుమతి కోసం ఇంతకాలానికి వచ్చావేం? ధనమంటే నీకు చేదా అని అడిగాడు. లేదు ప్రభు, వృద్ధులైన నా తల్లిదండ్రులను కాలినడకన కాశీయాత్ర చేయించవలసి వచ్చింది, అందువల్లనే ఇంతకాలం గడిచిపోయింది అన్నాడు వినయంగా జోగులు. రాజు జోగుల్ని సన్మానించి 1,00,000 వరహాలు ఇచ్చాడు. ధనం చేతికి రాగానే జోగులకు పోతురాజుకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఆ రెండో పేరు కూడా కాజేయాలన్న దురాలోచన కలిగింది. వాడు మరొక రోజు పోతురాజును కలిసి, నువ్వు చెప్పింది నిజమే, ఆ రెండో పేరు కూడా చెబితే పాతికా పరకా ఎందుకు, వచ్చింది చెరిసగం పంచుకుందాం అన్నాడు. నువ్విస్తానన్న డబ్బుతో ముసలదానికి వైద్యము, నా బిడ్డకు పెళ్లి చేయాలి. నీ మాటలు నమ్మి మోసపోతే నా కూతురి బతుకు ఏ నుయ్యో గొయ్యో అవుతుంది కదా అన్నాడు పోతురాజు. భలే వాడివే, ఇంత సాయం చేస్తున్నావు, అలాంటప్పుడు నీ బిడ్డ నా బిడ్డ కాదా ఏమిటి అంటూ నమ్మబలికాడు జోగులు. అప్పుడు పోతురాజు ఇలా చెప్పాడు. పూర్వం 5 తరాలకు ముందు హిమాలయాల నుంచి మహాపాత్రుడనే మహాముని వచ్చి అప్పటి విజయపురి రాజును కలిసి 7 తరాల వరకు రాజ్యము, రాజులు, ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఆశీర్వదించి వెళ్ళాడట. ఆయన వెళుతూ వెళుతూ మళ్ళీ 5 తరాల తర్వాత తనే వచ్చి విజయపురి రాజును కలుస్తానని మాట ఇచ్చాడట. ఆ మహాపాత్రుడి ఆశీస్సుల వల్లనే విజయపురి సుభిక్షంగా ఉందని, మళ్ళీ ఆ మహాముని తన తరంలోనే వచ్చి తన రాజ్యాన్ని పావనం చేస్తాడని మన మూఢ మహారాజు ఎదురుతెన్నులు చూస్తున్నారు. నువ్వు తగిన వేషంలో వెళ్ళి రాజును దర్శిస్తే అంతులేని కానుకలు లభిస్తాయి. వెంటనే జోగులు బయలుదేరి తెల్లటి ముగ్గుబుట్ట లాంటి తలతో ఒంటి నిండా విభూది రేఖలు, రుద్రాక్షలు ధరించి రాజును కలిసి తన హిమాలయాల నుంచి వస్తున్న మహాపాత్రుడనని చెప్పాడు. రాజు పరమానందం చెంది వారం రోజుల పాటు రాజ్యమంతటా ఘనంగా వేడుకలు జరిపించి జోగులకు విలువైన కానుకలు ఎన్నో సమర్పించుకొని సాగనంపాడు.
ఆ కానుకల డబ్బుతో జోగులు నగరంలో ఒక అందమైన మేడ కొని పోతురాజు సంగతి గాలికి వదిలేసి విలాసంగా జీవించసాగాడు. కొన్ని దినాలు గడిచాక ఒకరోజు జోగులకు పోతురాజుని గురించి తెలుసుకోవాలి అనిపించింది. వాడి సంతకు బయలుదేరాడు. ఎప్పటి నుంచో వాడి కోసమే కాచుకు కూర్చున్న పోతురాజు జోగులను చూసి కూడా చూడనట్లు నటిస్తూ, పేర్లు అమ్ముతాను, కొనండి బాబు, విలువైన పేర్లు, వెలగట్టలేని పేర్లు అని ఎరవసాగాడు. జోగులు అతన్ని సమీపించి, ఒరేయ్ దొంగ ముసలాడా, నీ దగ్గర ఉన్నవి 2 పేర్లని నన్నే మోసం చేస్తావా అన్నాడు కోపంగా. పోతురాజు నవ్వి, నువ్వు చేసిన మోసం కన్నా నేను చేసింది ఎక్కువేం కాదులే అన్నాడు. అయితే ఈసారి కూడా ఒక పేరు చెప్పు, దేవుడి మీద ఒట్టు, మోసం చేయను అన్నాడు జోగులు. బుద్ధుంటే నీకు పేరు అమ్ముతానా అన్నాడు పోతురాజు కోపం నటిస్తూ. సరే, నీ నమ్మకం కోసం ఒక పని చెయ్యి, ముందు పేరేమిటో చెప్పు, తర్వాత నాతో వచ్చి రాజుగారిచ్చే బహుమతి నువ్వే తీసుకో అన్నాడు జోగులు. పోతురాజును ఎలాగైనా మళ్ళీ మోసగించాలనుకున్నాడు. ఇందుకు పోతురాజు సరేనని రాజుగారితో నీ పేరు బలభద్రుడని చెప్పు, ఇందుకు నువ్వు వేషం మార్చవలసిన అవసరం కూడా లేదు. ఎందుచేతనంటే ఆ బలభద్రుని గురించి రాజుగారు విన్నాడే తప్ప చూసి ఉండలేదు. మహాపరాక్రమవంతుడైన అతడి పేరు వింటేనే రాజుగారికి హడలు. నీతో స్నేహం కోసం ఆయన నీకు గొప్ప సన్మానం చేస్తాడు అని చెప్పాడు. జోగులు నిండు సభలో రాజును కలిసి, రాజా, నేను మహాపరాక్రమవంతుడైన బలభద్రుణ్ణి అన్నాడు. రాజు ఒక క్షణం నిశ్చేష్టుడై పక్కనే ఉన్న మంత్రితో చిన్నగా, మన యుద్ధ తంత్రాలు, సైనిక రహస్యాలు శత్రువులకు చేరవేశాడని బలభద్రుడనే వాణ్ణి దేశం నుంచి బహిష్కరించాం కదా, మళ్ళీ ఏ ధైర్యంతో వీడు మన ముందుకు వచ్చాడు అని చెప్పాడు. మంత్రి జోగుల్ని తేరిపార చూసి, మహారాజా, వీడు బలభద్రుడు కాదు, వాణ్ణి తమరు ఎరుగరు కానీ నాకు తెలుసును. వాడు తిరిగి మన దేశంలో ప్రవేశించాలని చూసి సరిహద్దు కాపలా భటుల వల్ల ఏనాడో వధించబడ్డాడు అని జోగులకేసి కళ్ళెర్ర చేసి, వరే నువ్వా, మధ్యలో ఏదో నేరం చేసి కొంతకాలం కారాగారంలో ఉండి విడుదలైన జోగులనే దొంగవు కదూ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే జోగులు భయంతో గజగజలాడుతూ, మన్నించండి ప్రభు, ఇదంతా కుంటివాడి పన్నాగం అన్నాడు. ఎవరా కుంటివాడు? మహారాజులను మోసగించ చూస్తే ఉప్పు పాత్ర వేస్తామని తెలీదా వాడికి అని గద్దించాడు మంత్రి. ఆ వెంటనే సభలో ఒక మూల కర్ర ఆసరాతో నిలబడి ఉన్న పోతురాజు ముందుకు వచ్చి రాజుగారితో, మన్నించండి మహారాజా, ఒకప్పుడు తమ వద్ద సైనికుడిగా ఉండి యుద్ధంలో గాయపడి అవిటివాణ్ణయ్యాను అని తన కుటుంబ దీనస్థితి చెప్పుకొని మరే దారి లేక ఈ జోగుల్ని తమ వద్దకు చక్రధరుడిగా మహాపాత్రుడిగా పంపాను. అయితే వీడు నన్ను మోసం చేశాడు. తమ దర్శనం చేసుకునేందుకు మార్గం ఏమిటా అని ఆలోచించి చివరకు వీడిని బలభద్రుడి పేరుతో పంపాను. దానితో వీడు దొరికిపోవడం, నేను తమ దర్శన భాగ్యం కలగడం జరిగింది అన్నాడు. రాజుకు పోతురాజు చెప్పింది విన్నాక దేశంలో అంగవైకల్యానికి గురైన మరెందరో సైనికులు ఉంటారన్న నిజం తెలియవచ్చింది. ఆయన వెంటనే పోతురాజుతో పాటు అలాంటి వాళ్ళందరికీ నెలసరి భృతి ఏర్పాటు చేస్తూ ఆజ్ఞలు జారీ చేశాడు. తర్వాత ఆయన ఒకసారి కారాగార శిక్ష అనుభవించి కూడా తిరిగి మోసాలకు పాల్పడిన జోగులకు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించాడు. ఓవర్.